తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆపరేషన్ సింధూర్. క్షణాల వ్యవధిలోనే పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మొట్టుపెట్టింది త్రివిధ దళాల ఆర్మీ సైన్యం. ఈ నేపథ్యంలో ఎలా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండియా సంపాదించుకుంది, ఎలా క్షణాల వ్యవధిలోనే దీన్ని అంతా ఛేదించింది అన్నది ప్రస్తుతం ప్రపంచాన్నే నివ్వెరపరుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఇండియన్ ఆర్మీలో రాడార్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ ఉన్నారో, ఆయనతో మాట్లాడదాం. ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన ఇండియన్ ఆర్మీలో ఉంది, ఎంత మేర దాన్ని ఉధృతుంటుంది, ఆయన మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఇండియన్ ఆర్మీ రాడార్ ఆపరేటర్ దీపు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా ఇండియన్ ఆర్మీ అంతటికి ప్రపంచం మొత్తం సెల్యూట్ చేయాలి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా సంపాదించుకుంది? నమస్తే అండి తెలుగు ప్రేక్షకులకి. పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో దానికి బదులుగా ప్రతీకార చర్యలు అయితే కావు ఇవి. కేవలం ఉగ్రవాదుల మీదే దాడి జరిపింది ఇండియన్ ఆర్మీ. ఇందులో పాకిస్తాన్కి కానీ ఆ దేశ ప్రజలకు కానీ ఏమీ నష్టం లేదు, అది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అంత సువిశాల పాకిస్తాన్లో పర్టికులర్గా ఉగ్రవాద స్థావరాలని ఎలా టార్గెట్ చేయగలిగింది? దానికి తోడు వారు రాడార్ వ్యవస్థ, మీరు ఆల్రెడీ రాడార్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఆపరేటర్గా, మమ్మల్ని రాడార్ అంటే ఏమేమి ఉంటాయి అసలు దాంట్లో? రాడార్ అనేదండి, మనము ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో మనం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ఎక్కడున్నాయో మనకి తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు జరిగిన దాడిలో పాకిస్తాన్కి రాడార్ వ్యవస్థకు తెలియకుండానే మనం దాడి చేయడానికి ప్రధాన కారణం మనకు ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ, మన టెక్నాలజీ, మన రాడార్ వ్యవస్థలో ఉండే నైపుణ్యత వాళ్ళకి తెలియకపోవడం. మనం మెయిన్గా చేసింది ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ, పాకిస్తాన్ యొక్క రాడార్ల ఫ్రీక్వెన్సీకి మనం జామ్ చేసి మన త్రివిధ దళాల అధికారులు, ఆర్మీ నేవీ ఆఫీసర్లు ఎవరైతే వెళ్ళారో వారు అక్కడ ఉన్న పాకిస్తాన్ రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చేసి వారికి తెలియకుండా 20 నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళీ 80 మందిని చంపి దిగ్విజయంగా అక్కడ ఆపరేషన్ సక్సెస్ చేసుకొని ఎవరికి తెలియకుండా కేవలం ఇద్దరు మహిళలని మొత్తంగా సక్సెస్ చేసుకొని వచ్చారు. అది మన ఇండియన్ ఆర్మీ గొప్పతనం. దానికి సెల్యూట్ చేస్తాం. మీరు రాడార్ ఆపరేటింగ్ లో ఉన్నారు కాబట్టి ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు అలా జర్నీ స్టార్ట్ చేసి? నేను 2009లో వెళ్ళాను సార్. ఇప్పటికి నాకు 17 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రాడార్ ఆపరేటర్ గానే కంప్లీట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఎన్నో ఆపరేషన్స్ చేసాము, కానీ ఆపరేషన్ సింధూర్ అనేది మనకి ప్రత్యేకంగా ఒక సక్సెస్ఫుల్. ఎవరైతే ఉగ్రవాదులు మన యొక్క భారతీయ మహిళల్ని వాళ్ళ కళ్ళెదురుగే వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ కుంకుమ లేకుండా చేశారో దాని కారణంగానే దీనికి పసుపు కుంకుమలు ఎలాగైతే తుడిచారో వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మన మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది వాళ్ళకే అంకితం అండి. 17 ఏళ్ల క్రితం ఈ రాడార్ లో జాయిన్ అయినప్పుడు అప్పుడు ఎలాంటి టెక్నాలజీ మన ఇండియన్ దీంట్లో ఉండేది? ఈ రోజుకి ఎంత అడ్వాన్స్ అయింది? మనకు ముందుగా ఉండేదండి USFM రాడార్స్, శ్రీలంక నుండి కొనుగోలు చేసాము. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది సార్. మనకు వచ్చిన రాడార్ అంతా ఇప్పుడు ముందు ఉండేది USFM రాడార్ సార్. ఇప్పుడుంది మనకి ADFC రాడార్స్ వచ్చాయి. అన్ని కూడా మనం అమెరికా దగ్గర నుంచే తెచ్చుకున్నాము. మన టెక్నాలజీ ఇంచుమించుగా ఎవరి దగ్గర లేదు. రఫేల్ యుద్ధ విమానాలు కానీ, ADFCR రాడార్స్ కానీ, L-70 గన్స్ కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ వ్యవస్థ పాకిస్తాన్ కంటే మనం 100 రెట్లు బలంగా ఉన్నామని చెప్పాలి. ఈ అటాక్స్ లో రాడార్ వ్యవస్థ ఎంత కీ రోల్ పోషిస్తుంది మనకండి? ఇప్పుడు మనం ఆపరేషన్ సక్సెస్ అవడానికి మెయిన్ రోల్ రాడార్ వ్యవస్థనండి. మనకి ఇప్పుడు కల్నల్ ఆఫీసర్ వెళ్ళారు సిగ్నల్ తరపున, ఆమె మొత్తం ఆపరేషన్ బాధ్యత మొత్తం తీసుకున్నారు. ఆమెకు రాడార్ పట్ల మంచి అవగాహన ఉండడం వల్ల, సిగ్నల్ పట్ల మంచి అవగాహన ఉండడం వల్ల పాకిస్తాన్కి ఎక్కడ కూడా అసలు వాళ్ళకి తెలియడం కూడా లేదు మా మీద ఏం జరిగింది, మేమేమైపోయింది. ఉదయం రాత్రి లేచి చూసినప్పటికీ వాళ్ళకేం అసలు అర్థం అవ్వలేదు. వాళ్ళ దగ్గర ఎలా రాడార్ వ్యవస్థ ఉంది, దీన్ని మన ఫ్లైట్ కలర్లేవి కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారు. రాడార్ వ్యవస్థ అంటే అండి, మనది మోడీ గారు ప్రోత్సాహం వల్ల మన రాడార్స్ అన్ని చేంజ్ అయిపోయాయి, మన టెక్నాలజీ కూడా చేంజ్ అయిపోయింది. పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఇంకా పాత రాడార్ వ్యవస్థలోనే ఉన్నారు. మన ఫ్రీక్వెన్సీకి పట్టుకొని మన రాడార్ పట్టుకొని షూట్ చేయడం అంత సులువైన ఇది కాదు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు మన అటు నుంచి వచ్చిన F-17 కూడా పాకిస్తాన్ ఫ్లైట్ ని కూడా F-17 కూల్ చేశారు. మనంతా యాక్టివ్గా అయితే వాళ్ళు ఉండదు సార్. మీకు టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 17 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ అన్ని దేశాలకు సంబంధించి ఒక సైన్యానికి సంబంధించి స్కేలింగ్ ఇస్తే మన దేశానికి ఏ స్కేల్ వస్తుంది, ఎంత పొజిషన్లో ఉంటుందని?
నాకు తెలిసిన వరకు సార్, నేను పనిచేసిన వరకు నా ఎక్స్పీరియన్స్కి అయితే నాకు తెలిసిన వరకు మందే బెస్ట్ అని నేను చెప్తాను. మనకి అంటే మనకున్న మ్యాన్ పవర్ కానీ, మనకున్న టెక్నాలజీ కానీ, మనకున్న సపోర్ట్ కానీ ఏ విధంగా చూసినా ఇండియన్ ఆర్మీ ఫస్ట్ సార్. ఇండియన్ ఆర్మీ ఫస్ట్. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఒక అటాక్కి రెడీ అవ్వాలంటే డూ ఆర్ డై సిచ్యువేషన్, ఆ టైంలో మీరంతా ఎలా మైండ్ని ప్రిపేర్ చేసుకుంటారు సార్? మేము ఎప్పుడు యుద్ధం అనే ఉన్నాం సార్. మాకు 24 ఆర్మీ డ్యూటీ ఎప్పుడు కూడా ఆదివారం ఉండదు, సాటర్డే ఉండదు. ఎప్పుడు కూడా మేము 24 గంటలు 24x365 సార్. ఎక్కడ కూడా మాకు ఈరోజు సెలవు దొరుకుతుంది కాదు, మాకు రెస్ట్. డ్యూటీ అంటే డ్యూటీ అని సార్. ఒకసారి డ్రెస్ వేసిన తర్వాత రెస్ట్ గురించి ఆలోచించాం సార్. అదే మన హార్డ్ వర్కే మన ఈరోజు సక్సెస్ కారణం సార్. మీరు ఇన్ని రోజుల కెరియర్లో మీరు పాల్గొన్న ఏదైనా మేజర్ ఆపరేషన్లో ఎందులో ఏ చిన్న చిన్నవి కానీ మేజర్ కానీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? అందులో కీ రోల్ ఎంతవరకు ఉన్నారు? నేను సార్ ఇప్పుడు 17 సంవత్సరాల సర్వీస్లో నేను 10 సంవత్సరాలు కాశ్మీర్లోనే ఉన్నాను సార్. నేను ఎక్కువ ఆన్ గ్రౌండ్ వెళ్ళాను సార్. పెడార్లో అంటే అది అందరికి అవకాశం దొరకదు. ఆపరేటింగ్ చేసిన వరకే కానీ మనకి ఇలా బయటకు వెళ్ళిన వారు ఇంకా మనకంటే పెద్ద ఆన్ గ్రౌండ్లో పెద్ద ఆఫీసర్స్ ఉంటారు ఇంకా మనకంటే. ప్రస్తుతానికైతే నేను ఆన్ గ్రౌండ్లో జమ్మూలో, శ్రీనగర్లో చాలా ఆపరేషన్కి వెళ్ళాను సార్. 2014, 16, 17, 18, ఇప్పుడు 22, 25 ఇప్పుడు మొత్తం అక్కడే ఉన్నాను. కవ్విస్తూ ఉంటారా నిత్యం మా బార్డర్లో ఉండి? పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవ్విస్తూనే ఉంటారు సార్. ఇండియాకు ఉన్నంత శాంతియుతంగా వాళ్ళు అయితే ఉంటారు. ఎప్పుడు ఏదో కవ్యం చర్యలు చేస్తూనే ఉంటారు. ఇండియాలో కానీ ఇండియా అంట పవర్ వాళ్ళకి లేదు, కానీ వాళ్ళకి ఉగ్రవాదులు సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఏదో ఒక మనకు నష్టం చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ అటాక్ తర్వాత, మనం చేసిన అటాక్ తర్వాత పాకిస్తాన్ సైలెంట్ అయిపోతుందా? ఇంకా ఎలాంటి రియాక్షన్ దాని నుంచి ఉంటుంది? సైలెంట్ అవుతుందని చెప్పలేం సార్. ఎప్పుడు కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. శత్రువుల దగ్గర వాళ్ళు చేస్తారా చేయరని మనం ముఖ్యం కాదు. మనకేం నష్టం వాటి వెళ్ళకూడదు అంది మన మెయిన్ కాన్సెప్ట్. మన దేశంలో అందరూ చక్కగా ఉండాలి, అదే మన కాన్సెప్ట్. అంతే. ఇది మొత్తానికి ఇండియన్ ఆర్మీలో రాడార్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు ప్రదీప్ దీప్, శ్రీకాకుళం జిల్లా వాసి. చాలా క్లారిటీ ఇచ్చేశారు. భారత సైన్యం త్రివిధ దళాలన్నీ కూడా అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నాయని, తమ దృష్టిలో ప్రపంచంలోనే మేటిగా భారత సైన్యం నిలుస్తుందని చెప్తున్నారు. అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయని తాజా సంఘటనలు కూడా స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నారు. క్షణాల వ్యవధిలోనే లేటెస్ట్ టెక్నాలజీని వాడి పాకిస్తాన్ ఏదైతే ఉగ్ర స్థావరాలన్నింటినీ తుదముట్టించిన బలం భారత ఆర్మీకి ఉందని, భవిష్యత్తులో ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పి వీరంతా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ దగ్గర ఉన్న రాడార్ వ్యవస్థ కూడా ఏదైతే పూర్తి ఓల్డ్ వెర్షన్లో నడుపుతున్న పరిస్థితి ఉందని, అందుకనే భారత సైన్య కదలికలు ఏవి కూడా వారు కనిపెట్టలేకపోయారని, అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న భారత్ భవిష్యత్తులో కూడా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిలో ఉందని చెప్పి వీరంతా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇదే సందర్భంలో ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ కూడా, త్రివిధ దళాలందరికీ కూడా భారతదేశం మొత్తం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వారి శౌర్య పరాక్రమాలను ఈ సందర్భంగా మనందరం గుర్తించాలి, గౌరవించాలని తెలుగు అని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.